మీరు అలా ట్రైలర్లా ఆల్రెడీ ఇడిచిపెట్టిరు కదా సార్, ఈ అందాన్ని మెయింటైన్ చేయలేక ఇదవుతుందంట. ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకపోతే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయి. పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అది అలాగే ఇది. మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటా. తక్కువ ఎక్కువ సార్లు తింటారు. ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క లోపలికి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి, ఊతంత ఇదే ఫాలో కండ్రి. పొద్దుముఖంగానే తినాలి సార్, ఆరుగొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కాదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను. అందులో పద్ధతిగా తిను, ఏమవుతుంది అప్పుడు. పద్ధతి అంటే మళ్ళా దానికి ఇంకా ఎక్కువ ఒక 10 పూరీలు అలా కాకుండా 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నేను నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి. బూదరీలా తాళం శైల గుర్తి గంతగానం ఉన్నదేం సార్? ఇంటి తాళం శైల డైరెక్టర్ పరశురామ్ గారిని అడగాల మనం, ఎందుకని ఊకే నెత్తురు కారుతున్నది అవిటకు. అది బండి తాళం చేయ బంగ్లా తాళం చేయ అర్థం కాలేదు. ఎక్కడది? అదే మనం పట్టుకొని పోతుంటారు కదా తాళం చేతుల గుర్తి. అది ఎప్పుడో ఫ్రెండ్లీ సందడి సినిమాలో చూసినాం, హీరోయిన్ దగ్గర తాళం చేతుల గుర్తి. మళ్ళీ మీ దగ్గర చూసినాం. అది ఎక్కడ, దేంట్లో చూసాది? అంటే మీరు బుడ్డరిల్లా సార్, టైలరింగ్ వచ్చింది కదా ఇప్పుడు, అందులో తాళం చేతుల గుర్తి పట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు. అవును, అది సినిమా పోస్టర్. అది ఎందుకు పట్టుకున్నారు? అది బ్యాంక్ తాళాలు. బెంకులనా? అంటే ఫైనాన్స్ పెట్టిరా సార్ మీరు? అది నువ్వు సినిమా చూడు, నీకు అర్థం అవుతుంది. నేను మొత్తం చెప్పేస్తే ఎలా నీకు? అంటే మా కథలు మాకు నడుస్తుంటాయి కదా సార్, మేము ఊహించుకొని ఒక తాళం చేయి కనిపిస్తే తాళం కఫ కూడా తెచ్చుకొని రాసుకుంటామండి. అదే 12వ తారీఖుగా రిలీజ్ చూడు. ఇంకా ప్రొడ్యూసర్ సార్ అయితే హ్యాపీగా మాట్లాడేది మీ గురించి. అంత కంఫర్టబుల్ ఎట్లా సార్ మీరు? ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండగా కూడా అన్నిటికీ దూరంగా ఉంటారు మీరు. ఏం కామెంట్లు అవుతాయి సోషల్ మీడియాలో? ఏమన్నా వస్తుంటాయి కదా, ఎలాంటి? మీ మీద రిమిక్రీలు చేస్తుంటారు, అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవడ మిమిక్రీ చేయలేడేమో నా ఫీలింగ్. మిమిక్రీ అసలు పర్ఫెక్ట్. నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడ మిమిక్రీ చేయలేడేమో నా ఫీలింగ్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ? ఏది చెప్పినా అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్. బట్ యాజ్ ఇట్ ఈస్ గా అయితే దింపలేరు. ట్రై చేస్తాం సార్, ఏదో చారాన మందం ఆఫర్ 3కి అంటే, బట్ కరెక్ట్ గా అయితే రాదు. కరెక్ట్ కేర్ వస్తుంది సార్. అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్. నా లోకల్ కార్డ్స్ నాయి. నేను కూడా మస్తు సార్లు అన్నా, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే ఫండ్ గాడు అని అన్నా. నేను కామెంటింగ్లు, అరే నీ ఫన్ చేస్తాం రా, నువ్వు దొరుకుతాను. నేనేడ దొరుకుతా ఉంటాను, పోతూనే ఉంటాయి. ఇట్లాంటివి మీ రియాక్షన్ గారు కదా సార్, ఎక్కువ పట్టించుకోరు. నేను అసలు సోషల్ మీడియా జోలికి ఉంటున్నాను, ఎక్కువ దాని జోలికి వెళ్ళను. అంటే ఒక్కొక్క ప్రయోగాలు ఎట్లా చేస్తుంటారు అంటే డైరెక్టర్లు, సార్తోని మనం పాట పాడియాలి లేకుంటే ఇంకో కొత్తగా చేయాలని. ఎవరితో పాట? అంటే మీతోనే సార్. నేను అసలు దాన్ని, నా పాటను తెలియదు. బిజినెస్ మ్యాన్ లా నేను ట్రై చేశారు కానీ పాడలేను. నేను మనకు చేసింది మనం చేయాలని నా ఫీలింగ్. మాటలే చెప్పిరు అందులో కూడా.
అంతే. మైకు పెట్టినా కూడా మాటలే చెప్పారు. మాటలే. పాట పాడటం నాకు తెలియదు. మీ మాటలకు మ్యూజిక్ కొట్టుకోండి అంతే, పాట పాడ. మీరు ఎన్ని చెవులకు హెడ్ ఫోన్లు పెట్టినా నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది. చెల్బే అన్నట్టే ఉన్నది. అదొక్కటే అన్నారు, చెల్బే అన్నారు. బిజినెస్ మ్యాన్లా చూసిన సార్ మొత్తం సెర్చింగ్ చేస్తే ఈకిఫీడియాలో ఏం దొరకలే నాకు మీరు పాట పాడినట్టు. అంటే ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్, మలకితకు పార్ట్ 2 వస్తుంది. మరి ఎంత ఫోకీరాస్ వంటి సినిమాలు అయినా కానీ పార్ట్ 2 తీయలేరు సార్. నీకు జగన్ గారి నంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను, ఒక్కసారి ఆయన ఫోన్ చేశాడు ఎందుకు తీయలేదు. మీరు నాకు ఎందుకు సార్ పరిష్కారం మరి మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్, మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా. అంటే అదే పార్ట్ 2 కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. సో అప్పుడు పోకరీ టైంలో ఇలాంటి ఆలోచనలు రాలే, సో అందువల్ల అనుకుంటా. మరి సర్కార్ వాళ్ళ పాట 2 అవుతుందా పాట? ప్రస్తుతం అయితే లేదు ఆలోచన. సో పార్ట్ 1 ఫ్యాన్ ఇండియా అంటారు కదా సార్. మీరు ఎక్కువ అంటే అవన్నీ పెద్దగా ఉండదు, ఓన్లీ ఫ్యాన్లను మంచిగా చూసుకోవాలన్నట్టు ఉంటారు మీరు. అంతే కదా సార్? అంతే, కరెక్ట్గా చెప్పు. మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపారు సార్. చూస్తే 1300-1500 మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేము మీ నోటి నుంచి. అంటే మేము అనాలే కదా సార్. అది ఎట్లా మీరు సినిమాలు అయినా అట్లనే ఉంటాయి, సోషల్ దాని మీదనే ఉంటాయి సార్. కొరటాల శివదైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజ్యం మీదనే ఉంటుంది. మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్? డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదా. అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్. అది ఇప్పుడు ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు, ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా 10 అంతలు ఎక్కువ రీచ్ అవుద్ది. సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాం. అదే సార్, వ్యవసాయం అంటే మీకు ఫానం. అంతకన్నా ఎక్కువ అది మీరు తీసిన మహర్షి అంటే జై కిసాన్. ఇప్పుడు మళ్ళా మేజర్ తీపిచ్చారు మీరే, అంటే ఇది జై జవాన్. అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు రెండోటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఎక్కడ తక్కువ కాకుండా. ఎట్లా సార్ అట్లా? మరి మీకు ఏం మార్పు కోరుకుంటున్నారు? మీరు మార్పు కోరుకోవడం అంటే అది మనం ప్లాన్ చేసింది కాదండి, ఇప్పుడు అలా అవుతాయి. సో ఆ విషయంలో నేను చాలా అదృష్టం ఉంటుంది, వెరీ వెరీ లక్కీ. సో మేజర్ అనే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ అండ్ హిస్ టీమ్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. శరద్, అనురాగ్, సో వీళ్ళు శేష్ నా దగ్గర తీసుకొచ్చారు, మేజర్ కథ చెప్పడం జరిగింది. సో విపరీతమైన ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాం అందరం. అండ్ సో ఈ పాండమిక్ వల్ల సినిమా అది కూడా డిలే అయింది 1.5 years 2 years. సో ఇప్పుడు మేజర్ కూడా రెడీ అయింది, June 3rd రిలీజ్ అవబోతుంది సినిమా. అండ్ బాంబేలో కొన్ని స్క్రీనింగ్స్ అయినాయి సినిమా. సో రెస్పాన్స్ మాకు రావటం అసలు ఫెనామినల్గా ఉంది. నేను విన్న రెస్పాన్స్ ఇప్పుడు దాకా సినిమా నేను కూడా చూడబోతున్నాను. అండ్ సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మేజర్. చాలా ఆనందంగా ఉంది. నిజం సార్, సెల్యూట్ సార్. అది ఎట్లయితే కిసాన్కి ఇస్తామో అట్లనే జవాన్కి కూడా దండం. మీరు ఇచ్చే ఆ కథ ఏముందో ఇక తర్వాత చూస్తాం. కానీ చూస్తుంటే శేషన్న కూడా చెక్కిన ఇట్లా మొత్తం ఆడికిడికి గింత కొవ్వు కూడా లేదు ఏడ, అట్లా చెక్కినట్టు అయ్యిండు. బాగా కష్టపడ్డాడు మేజర్ కదా, సో బాగా సన్నబడ్డాడు, తప్పదు. అవును సార్, మేజర్ అంటే ఓకే, ఆయన హీరో కదా. మళ్ళీ డైరెక్టర్ ఎందుకు బక్కగా అయింది సార్? మన డైరెక్టర్ ఎవరు? పరశురామ్. అలా మీరే చెప్పిరా డైటింగ్? ఏం లేదు, లాక్డౌన్లో బేసిక్గా ఏం చేయాలో తెలియక ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో దాంతో 12 kgs 13 kgs తగ్గారంట. అంటే మీతో ఉంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ అందరు డైరెక్టర్లు చెప్తారు, మీతో చేస్తుంటే ఎంజాయ్ ఉంటుంది, మీరు ఎక్కువ జోకులు వేస్తారు, మంచిగా ఉంటారు అనేది అర్థమైపోయింది సార్. కానీ జర మాతోనే లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నీతో లిమిటెడ్ గానా? ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరం కలిసి చెప్పవా? ఏదన్నా నన్ను ఒకటి తిట్టు సార్, ఏదన్నా. ఏం తిట్టాలి? నీ ముఖం కడుక్కున్నావు అన్నట్టు ఏదన్నా. ఎందుకు ఆ పూల చొక్కా చెప్పు ఇప్పుడు? ఈ పూల చొక్కనా సార్? అంటే అవతల కండ్ల పూలు తిరగాలంటే నా పూలు ఉండాలి సార్. నేను ఇంకా ఎర్రయి పచ్చ వేస్తుంటే సార్, మీరు జోన్నీకే మంచిగా కొట్టాలని ఇట్లా వచ్చిన. నేను ఇంకా కొత్తగా కొనుక్కొని వచ్చిన, ఫస్ట్ టైం సార్ మీ ముంగల్నే వేసుకునేది. అంటే మీ ముంగల్ అంటే వేసుకొని వచ్చి మీ ముంగల్కి వచ్చిన.
మా ఏమనుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నట్టు అని లేదు మరి. ఆ.